హాయ్ ఫ్రెండ్స్, కీమో జర్నీలో అందరికీ ఎక్కువ భయపడేది అందరూ జుట్టు పోతుంది, మళ్ళీ వస్తుందో లేదో అన్న అనుమానం, ప్లస్ వచ్చినా ఎలా వస్తుందో ఏంటో అని బాధపడుతూ భయపడుతూ ఉంటారు. అంతేకాకుండా ఆ గుండుతో అందరి ముందుకి ఎలా వెళ్ళాలి, నలుగురిలో వెళ్ళడం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కానీ అసలు దేనికి కూడా మనం బాధపడాల్సిన పనే లేదు. దాన్ని ఒక డిగ్నిఫైడ్గా మనం ఫేస్ చేయొచ్చు. నా ఈ హెయిర్ లాస్ జర్నీ, మళ్ళీ హెయిర్ రిగైన్ అయ్యే జర్నీని మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. నేనేం చేశానంటే, కీమో తీసుకెళ్ళేది ఏంటి నా జుట్టుని, నేనే దాన్ని క్యాన్సర్ పేషెంట్స్కి డొనేట్ చేస్తా అనేసి ఒక డిసిజన్ తీసుకుని, నా కీమో స్టార్ట్ అయ్యే ముందే నేను దాన్ని డొనేట్ చేశాను. డిస్క్రిప్షన్ బాక్స్లో ఎవరైతే ఈ హెయిర్స్ని తీసుకుని క్యాన్సర్ పేషెంట్స్కి ఫ్రీగా విక్స్ ఇస్తారో వాళ్ళ నంబర్ పెడతా. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇలాగా డొనేట్ చేసిన హెయిర్ని తీసుకువెళ్ళి విక్స్ తయారు చేసి, కొంతమంది ఎకనామికల్గా ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఉంటారు, సైకలాజికల్గా బాగా డౌన్ఫాల్ అయ్యే వాళ్ళకి ఆ డౌన్ఫాల్ నుంచి బయటికి తీసుకురావడానికి ఆ విక్స్ని ఇస్తారు. సో నేనైతే చాలా ధైర్యంగా ఉన్నాను కాబట్టి నేను నా గుండుతోనే నేను చాలా వీడియోస్ చేసేసా. నేను ఏ రోజు కూడా దాన్ని ఎగ్జిబిట్ చేసుకోవడానికి భయం పడలే. ఎటొచ్చి గుండుని వేసుకుని బయటికి ఎండలోకి వెళ్తే మట్టి అది పడిపోద్దని స్కార్ఫ్ చుట్టుకున్నా కానీ గుండుని కవర్ చేసుకోవడానికి అయితే కాదు. సో ఈ రకంగా ప్లస్ దాన్ని చాలా డిగ్నిఫైడ్గా తీసుకున్నా. అంటే ఇప్పుడు గుండు ఉంది కాబట్టి రకరకాల క్యాప్స్ పెట్టుకోవచ్చు. సో ఆ రకంగా నేను నలుగురిలోకి తీసుకెళ్ళి అందరికీ ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో నా ఈ జర్నీని నేను కంటిన్యూ చేశాను. సో ఎలా ఉంది నా ట్రాన్సిషన్ అంటే, నేను ఫస్ట్ హెయిర్ ఉండేది, తర్వాత నేను హెయిర్ డొనేట్ చేసాక మళ్ళీ నా హెయిర్ వచ్చేసింది. ఇంచుమించు 1-2 మిల్లీమీటర్స్ 2-3 మిల్లీమీటర్స్ వచ్చేసాక నా కీమోస్లో జుట్టు పోవడం స్టార్ట్ అయింది. సో ఆ ట్రాన్సిషన్ అంతా కూడా నేను కవర్ చేయడానికి ట్రై చేశా. మీ అందరికీ ఈ ట్రాన్సిషన్ చూసి ఎవరైనా క్యాన్సర్ పేషెంట్స్ ఇలాగా జుట్టు పోతుంటే బాధపడుతున్నారు అనుకుంటే వాళ్ళకి ఈ ట్రాన్సిషన్ చూపించండి. వాళ్ళు కూడా ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలి, దాన్ని హ్యాపీగా ఎలా రిసీవ్ చేసుకోవాలన్నదే చూసి ఇన్స్పైర్ అవుతారు. నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి.
ఉంటే వెళ్ళిపోతుంది. ఇంటర్నల్ ఉంటుంది.